ఈ విద్యా సంవత్సరం 2020-2021కి సంబంధించి 1 నుంచి 5 తరగతులకు బడులు తెరవరాదని విద్యాశాఖ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లయితే తెలిసింది అంటూ ఈరోజు ప్రధానంగా ఈనాడు న్యూస్ పేపర్లో మరి వార్త పబ్లిష్ కావడం జరిగింది. అంటే ఈసారికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తెరిచే అవకాశం లేనట్టే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిందే. ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఆ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని తెలుస్తుంది. సో మహమ్మారి టీకా ఇంకా అందుబాటులోకి రాకపోవడం, కొత్త స్ట్రెయిన్ భయం తదితర కారణాలతో తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లల్ని బళ్ళకు పంపించే పరిస్థితి ఉండకపోవచ్చు అని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే భావిస్తున్నారండి. సో పాఠశాలలు తెరిచిన పిల్లలు భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉండదని, ఒకవేళ వారు కోవిడ్ బారిన పడితే తల్లిదండ్రులు ఇళ్లలోని వృద్ధులకు ప్రమాదం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు అంటూ మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. సో గైస్, మనం ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మరి 1 to 5th క్లాస్ విద్యార్థులకి అందరికీ కూడా మరి ఈ సంవత్సరం స్కూల్స్ని నిర్వహించకుండానే వచ్చే సంవత్సరం నుంచి అయితే పై తరగతులకు మరి ప్రమోట్ చేసే అవకాశం ఉందంటూ ఈరోజు ప్రధానంగా ఈనాడు న్యూస్ పేపర్లో మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇక మనం 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి డీటెయిల్స్ చూస్తే 9, 10 తరగతులకు ఖచ్చితంగా కనీసం 90 నుంచి 120 రోజులు తరగతి గది బోధన అందించాలనేదే లక్ష్యం అంటూ మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అలాగే 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రం కోవిడ్ పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధన అందిస్తారు అంటూ లేటెస్ట్గా మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో గైస్, మరి ఈ వార్తలో మనం ముఖ్యమైన పాయింట్లు మనం గమనిస్తే కనుక మరి 1 to 5th క్లాస్ విద్యార్థులకైతే ఈ సంవత్సరం స్కూల్స్ అయితే తెరవకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళని పై తరగతులకు అయితే ప్రమోట్ చేసే అవకాశం ఉందంటూ మనకి ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే 6th to 8th క్లాస్ విద్యార్థులకు సంబంధించి అయితే మరి కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మరి స్కూల్స్ నిర్వహించాలా వద్దా అనే నిర్ణయాన్ని అయితే తీసుకుంటారంటగా లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఇక 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులకు మాత్రం కనీసం 90 నుంచి 120 రోజులు ప్రత్యక్ష తరగతి బోధన అనేది నిర్వహించి పరీక్షలకు సంసిద్ధం చేసి పరీక్షలు నిర్వహించాలని అయితే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ వచ్చినట్టుగా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ప్రధానంగా వార్త పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. సో గైస్, మరి తెలంగాణకు సంబంధించి స్కూల్స్ రీఓపెన్, అదేవిధంగా స్కూల్స్ నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవేయండి. సో గైస్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీకు అందుబాటులో ఉండాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.